బడంటే ఎక్కడైనా ఏమేమి ఉంటాయి? కుర్చీలు, బల్లాలు, బ్లాక్ బోర్డు, చాక్ పీసులు, గంట, టిఫిన్ డబ్బాలు, బ్యాగులు, పుస్తకాలు, నోట్బుక్లు ఇవే కదా. కానీ ఇక్కడ ఒక బల్లే గుడ్లు, నిమ్మకాయలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కింద పెట్టినవి కాదవి. మరెందుకు పెట్టినరో మీరే చూడుల్లి. వామ్మో వామ్మో, ముగ్గు చుట్టూ నిమ్మకాయలు, నడిమిట్ల గుడ్డు. ఆ గుడ్డు పెట్టినోని గుండెలో ఒడవ. ఇది బడి, నేను చేసేది చేతబడి. రెండిట్లో బడి ఉన్నది కదా, ఇంకెందుగా అనుకున్నాడో. లేకుంటే ఇంట్లో చదివే పిల్లగాళ్ళ లెవెల్ కన్నా గుండు సున్నాలు వస్తున్నాయనే గుడ్డు పెట్టి పూజలు చేసిండ్రో కానీ దర్వాజా ముందు దర్జాగా ముగ్గు పోసి పూజలు చేసిపోయిండే కూడా పిచ్చినాయాళ్ళు. ఇగేమున్నది, తెల్లారి ఊడుద్దామని వచ్చిన ఆయమ్మకు గుడ్డు చూసి గుడ్లు ఎలా పెట్టినంత పని అయిందట, ముగ్గు చూసి మూర్చొచ్చినంత కథ అయిందట. ఆగ చూడండి ఎంత భయపడుతున్నదో అవ్వ. నాకు భయం పడుతుంది. రేపు బడిసాలి, ఇయ్యాలి బడి బంద్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా సారు? ఓ అవ్వ, బంద్ ఉన్న నాడు కాకుంటే ఓపెన్ ఉన్న నాడు వచ్చి ఓపిక కొద్ది చేసుకోమంటావా ఏంది? నువ్వు ఆగిగా జరగని. కరీంనగర్ మేడిపల్లి మన్నెగూడెంలో ఉన్న ఒక పాఠశాలలో చేసిన పూజ ఇది. పోలీసులకైతే ఫిర్యాదు చేసినరట. గాని అవ్వా, నువ్వేం భయపడకు, ఎవ్వలను కూడా అదరగొట్టకు. ఆ పూజ చేసినోనికే అంత శక్తి ఉంటే అక్కడ కూర్చొని ఎందుకు చేస్తాడు? మాయ చేసి పెద్ద మాయా బజారే సృష్టించుకునేటోడు కదా వాడెవడో తలమాసినోడు మిమ్మల్ని భయపెట్టిద్దామనే చేసినట్టున్నాడు ఇట్లా. గాని పోలీస్ సార్లు మీరు పొద్దుటి పూట ఎత్తుకుతే దొరకరు కావచ్చు. వాళ్ళు ఏ రాత్రికో సాటుంగా కంపౌండ్ వాళ్ళ కాడ కావాలి కాస్తే గాని మళ్ళా ముగ్గు వస్తుండగానే ముట్టడియొచ్చు. అట్లనే దొరకవచ్చినాక అదే ముగ్గు ముక్కుల పోసి గుడ్డు వగలగొచ్చి నిమ్మకాయలు కండ్లల్ల విండోరుల్లా. అప్పుడు గాని ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇంకోసారి ఇజ్జత్ దక్కువ లెక్కనో.